ప్రపంచ దేశాల మిలిటరీ సీక్రెట్స్ని దొంగిలించి వాటిని కిరాతకమైన డిక్టేటర్లకు టెర్రరిస్టులకు అమ్ముకునే ఒక భయంకరమైన బ్లాక్ మార్కెట్ బ్రోకర్ పాకిస్తాన్. ఒకప్పుడు యూరోప్ నుంచి న్యూక్లియర్ బాంబుల టెక్నాలజీని దొంగిలించి నార్త్ కొరియాకి అమ్మేసిన నీచమైన చరిత్ర పాకిస్తాన్ది. ఇప్పుడు అదే పాకిస్తాన్ గురించి సాక్షాత్తు మన భారతదేశం జపాన్ లాంటి సూపర్ పవర్కి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మేము మీతో పంచుకోబోయే ఈ అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీ మిలిటరీ సీక్రెట్స్ ఏ ఒక్కటి కూడా పొరపాటున పాకిస్తాన్కి లీక్ అవ్వకూడదు. ఒకవేళ మీ దేశానికి వచ్చే ఏ పాకిస్తాన్ సైంటిస్ట్ చేతికో ఈ టెక్నాలజీ చిక్కితే రేపు పొద్దున జపాన్ రాజధాని టోక్యో మీదే నార్త్ కొరియా మిసైళ్లు పడతాయి అని ఒక మ్యాసివ్ జియో పొలిటికల్ లాజిక్తో జపాన్ని ఇండియా అలర్ట్ చేసింది. అసలు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక్క పని వల్ల భయపడిపోయిన సౌత్ కొరియా, జపాన్ దేశాలు తమను తాము కాపాడుకోవడానికి ఇప్పుడు ఇండియా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నాయి? జపాన్కి చెందిన మొగామి క్లాస్ యుద్ధ నౌకల్లో మన బ్రహ్మోస్ మిసైల్స్ ఎలా ఫిట్ కాబోతున్నాయి? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిజైన్ ఇన్ పాకిస్తాన్, మేడ్ ఇన్ ఇండియా పేరుతో జరగబోతున్న ఆ అతిపెద్ద మిలిటరీ డీల్ ఏంటి? చైనాను తొక్కేయడానికి మన డిఆర్డిఓ అండ్ జపాన్కు చెందిన ఏటీఎల్ఏ కలిసి వేస్తున్న ఆ డెడ్లీ మాస్టర్ స్కెచ్ ఏంటి అన్న విషయాలను ఈ రోజు వీడియోలో మనం పాయింట్ టు పాయింట్ చాలా డీటెయిల్గా అన్ఫిల్టర్డ్గా మాట్లాడుకుందాం. అసలు జపాన్కి సడన్గా ఇండియా మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? దశాబ్దాలుగా జపాన్ని, సౌత్ కొరియాని ఒక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న యుఎస్ఏని వదిలేసి వాళ్ళు ఇప్పుడు ఇండియా వైపు ఎందుకు చూస్తున్నారు? దీని వెనుక ఉన్న ఒక కాంట్రవర్షియల్ అండ్ పచ్చి నిజం ఏంటంటే అమెరికా అనేది ఎవరికి నమ్మకమైన మిత్రుడు కాదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కిరాతకమైన నిర్ణయాలు ఈ ఆసియా దేశాల గుండెల్లో గుబులు పుట్టించాయి. అసలేం జరిగిందంటే నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్ని సంతోషపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా సౌత్ కొరియాతో అమెరికా చేస్తున్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లను సగానికి కట్ చేసేశాడు. అంటే రేపు పొద్దున నార్త్ కొరియా గనక బాంబులు వేస్తే సౌత్ కొరియాను కాపాడడానికి అమెరికా వస్తుందో రాదో అన్న భయం వాళ్లకు పట్టుకుంది. దీంతో సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక అమెరికాను నమ్ముకుంటే లాభం లేదు, మన దేశానికి మిలిటరీ ఇండిపెండెన్స్ కావాలి, మన ఆయుధాలు మనమే తయారు చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అని పబ్లిక్గా చెప్పేశాడు. ఒక దేశానికి స్వతంత్రం రావడం వేరు, మిలిటరీ పరంగా వేరే దేశం మీద ఆధారపడకుండా మిలిటరీ ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం వేరు. సౌత్ కొరియా పరిస్థితి చూసిన తర్వాత జపాన్కి కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. రేపు పొద్దున చైనా కానీ నార్త్ కొరియా కానీ తమ మీద దాడి చేస్తే అమెరికా తమను కాపాడడానికి ఖచ్చితంగా రాదు అని జపాన్కి ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే చైనాను ఎదుర్కోవడానికి జపాన్కు ఒక బలమైన, నమ్మకమైన పార్ట్నర్ కావాలి. ఆ వెతుకులాటలో వాళ్లకు కనిపించిన ఒకే ఒక్క సూపర్ పవర్ మన ఇండియా. జపాన్ వాళ్లకు ఇండియా పవర్ ఏంటో ఎప్పుడో అర్థమైంది. 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనా వాళ్లకు మనం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూశారు. అప్పట్లో ఎవరు ఊహించని విధంగా చైనా నడ్డి విరగొట్టడానికి వాళ్ళ టిక్టాక్ యాప్ని ఇండియా పర్మనెంట్గా బ్యాన్ చేసేసింది. అప్పట్లో దాని గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఈరోజు అమెరికా, యూరోప్ దేశాలు ఆ టిక్టాక్ అల్గరిథమ్స్ వల్ల వాళ్ళ జనాలు ఎలా బ్రెయిన్ వాష్ అవుతున్నారో చూసి భయపడిపోయి ఇప్పుడు వాళ్ళు టిక్టాక్ని బ్యాన్ చేయడానికి ఏడుస్తున్నారు. కానీ ఇండియా ఆ పని ఎప్పుడో చేసి పారేసింది. చైనాకు ఎదురు నిలబడే దమ్ము ఒక్క ఇండియాకే ఉందని జపాన్ ఫిక్స్ అయిపోయింది. అందుకే రీసెంట్గా జపాన్ రక్షణ మంత్రి ఇండియాకు వచ్చాడు. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో ఒక అత్యంత పవర్ఫుల్ మీటింగ్లో పాల్గొన్నాడు. వీళ్ళిద్దరి మీటింగ్ తర్వాత ఇద్దరు ఒకే డైలాగ్ని ట్విట్టర్లో గట్టిగా ట్రెండ్ చేశారు. అదే డిజైన్డ్ ఇన్ జపాన్, మేక్ ఇన్ ఇండియా. ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఇండో పెసిఫిక్ రీజియన్లో ఒక భయంకరమైన మిలిటరీ యాక్సిస్ క్రియేట్ చేయబోతున్నాయి. ఇందులో భాగంగా స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక జపనీస్ ఫైటర్ జెట్ మన ఇండియా గడ్డ మీద ల్యాండ్ కాబోతుంది. 2026లో జరగబోయే వీర్ గార్డియన్ 2026 అనే మిలిటరీ ఎక్సర్సైజ్లో జపాన్ ఫైటర్ జెట్స్ ఇండియాలో తమ సత్తా చాటబోతున్నాయి. కేవలం ఎక్సర్సైజ్లు మాత్రమే కాదు, అసలు ప్లాన్ వేరే ఉంది. జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీ మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, వీళ్ళు కార్లే కాదు, రాకెట్లు, మిసైళ్లు కూడా తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసిన ఒక అత్యంత పవర్ఫుల్ యుద్ధ నౌక పేరు మొగామి క్లాస్ ఫ్రైగేట్. జపాన్ ప్లాన్ ఏంటంటే ఈ షిప్ తాలూకు డిజైన్స్ని ఇండియాకు ఇస్తారు. ఆ డిజైన్స్ వాడి ఇండియాలోనే ఈ షిప్ని తయారు చేస్తారు. రేపు పొద్దున దానికి ఏమైనా రిపేర్లు వచ్చినా సరే దాన్ని ఆస్ట్రేలియాలో సర్వీసింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ మన ఇండియన్స్కి ఒక డౌట్ వస్తుంది. వాళ్ళ డిజైన్స్, వాళ్ళ షిప్స్ తీసుకొచ్చి మన ఇండియాలో తయారు చేస్తే వాళ్ళకు లాభమేమో, కానీ మనకేంటి లాభం? మనం కేవలం లేబర్ పనేనా చేసేది అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడే అసలైన జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఉంది. మన ఇండియాలో ఆయుధాలు, ట్యాంకులు తయారు చేయడానికి డిఆర్డిఓ ఎలా ఉందో జపాన్లో వాళ్లకు ఏటీఎల్ఏ అని ఒకటి ఉంది. ఇప్పుడు జపాన్ ఏటీఎల్ఏ అండ్ మన భారతీయ డిఆర్డిఓ కలిసి ఒక జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాయి.
దీని అర్థం ఏంటో తెలుసా? రేపు పొద్దున తయారు చేయబోయే ఆ మొగామి క్లాస్ యుద్ధ నౌకల్లో కేవలం జపాన్ టెక్నాలజీ మాత్రమే ఉండదు. మన ఇండియాలో తయారైన బ్రహ్మోస్ మిసైల్స్ లాంటి డెడ్లీ వెపన్స్ ని ఆ జపనీస్ షిప్స్ లో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఈ జాయింట్ ప్రాజెక్ట్ తో తయారైన వెపన్స్ ని కేవలం ఇండియా, జపాన్ మాత్రమే కాదు, చైనా మీద పగతో రగిలిపోతున్న ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి వేల కోట్లు సంపాదించబోతున్నారు. కానీ ఇక్కడే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతున్న టైంలోనే మన ఇండియా జపాన్ కు ఆ భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది. జాగ్రత్త, ఈ టెక్నాలజీ పొరపాటున కూడా పాకిస్తాన్ కి వెళ్ళకూడదు అని. ఇండియా జపాన్ తో కలిసి జాయింట్ డిఫెన్స్ ఆపరేషన్స్ చేస్తుంది కదా, మరి సడన్ గా మధ్యలో పాకిస్తాన్ ఎందుకు వచ్చింది? జపాన్ కు పాకిస్తాన్ కు అసలు సంబంధం ఏంటి? ఈ లాజిక్ తెలియాలంటే మీరు పాకిస్తాన్ చేసిన ఒక సిగ్గుమాలిన నీచమైన చారిత్రక ద్రోహం గురించి తెలుసుకోవాలి. ఆ స్టోరీలో మెయిన్ విలన్ పేరు ఏక్యూ ఖాన్. ఇతన్ని పాకిస్తాన్ వాళ్ళు ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని పిలుచుకుంటారు. కానీ ప్రపంచం మొత్తం ఇతన్ని ఒక బ్లాక్ మార్కెట్ బ్రోకర్ లాగానే చూస్తుంది. అసలు ఈ ఏక్యూ ఖాన్ ఏం చేశాడో తెలుసా? కొన్నేళ్ల క్రితం యూరోప్లోని ఒక ప్రముఖ న్యూక్లియర్ ల్యాబ్లో పనిచేస్తూ అక్కడి నుంచి అత్యంత రహస్యమైన న్యూక్లియర్ బాంబుల టెక్నాలజీని, డాక్యుమెంట్స్లను దొంగిలించి పాకిస్తాన్కు పారిపోయి వచ్చాడు. అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అణుబాంబు వాళ్ళ సొంత టాలెంట్తో చేసింది కాదు, యూరోప్ నుంచి దొంగలించిన టెక్నాలజీతో చేసింది. కానీ వాడు దొంగతనం చేయడంతో ఆగలేదు. ఇక్కడే జియో పొలిటిక్స్లో ఒక భయంకరమైన తప్పు జరిగింది. దొంగలించిన ఆ న్యూక్లియర్ టెక్నాలజీ డాక్యుమెంట్స్ని, అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్ని, యురేనియం ఎన్రిచ్మెంట్ టెక్నిక్స్ని ఒక బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి ఇరాన్కి, లిబియాకి అండ్ అమెరికాకు బద్ద శత్రువైన నార్త్ కొరియాకు అమ్మేశాడు. ఈ రోజు నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంటే, ఆ కిమ్ జాన్ ఉన్ అమెరికాను కూడా బెదిరిస్తున్నాడు అంటే దానికి 100% కారణం ఈ పాకిస్తాన్. పాకిస్తాన్ తన దగ్గర డబ్బులు లేక ఆ న్యూక్లియర్ సీక్రెట్స్ ని కిమ్ జాన్ ఉన్ కి అమ్ముకొని బతికింది. ఇది పాకిస్తాన్ అసలు క్యారెక్టర్. వాళ్ళ చేతికి ఏ టెక్నాలజీ ఇచ్చినా దాన్ని టెర్రరిస్టులకు, డిక్టేటర్లకు అమ్ముకుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్కి వద్దాం. ఇండియా అండ్ జపాన్ కలిసి అత్యాధునిక ఫైటర్ జెట్స్, మిసైల్స్ ని డిజైన్ చేయబోతున్నాయి. ఈ టైంలో ఇండియా వాళ్ళు జపాన్ కి చాలా సీరియస్ గా ఒక అడ్వైస్ ఇచ్చారు. ఖచ్చితంగా రేపు పొద్దున జపాన్ కి ఎవరైనా పాకిస్తానీ సైంటిస్టులు కానీ, అఫీషియల్స్ కానీ వస్తే వాళ్లకు ఎలాంటి లూపోల్స్ దొరకకూడదు. మనం కలిసి డెవలప్ చేస్తున్న ఈ హై టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ పొరపాటున కూడా పాకిస్తాన్ కి లీక్ అవ్వకూడదు అని స్ట్రాంగ్ గా చెప్పారు. ఇక్కడ మనం జపాన్ కు ఒక విషయం చెప్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పాకిస్తాన్ ఈ టెక్నాలజీ దొంగలించినా వాడుకునేది ఇండియా మీదే కదా, దానికి మేమెందుకు భయపడాలి, అది మీ తలనొప్పి కదా అని జపాన్ వాళ్ళు లైట్ తీసుకునే ఛాన్స్ ఉంది. జియో పొలిటిక్స్ లో ఇది చాలా చేదు నిజం. పక్క దేశం తగలబడిపోతున్నా ఎవరికి ఎలాంటి బాధ ఉండదు. ఆ మంటలు తమ ఇంటికి వస్తేనే వాళ్ళు భయపడతారు. సరిగ్గా ఇక్కడే మన ఇండియా జపాన్కి అర్థమయ్యే భాషలో ఒక మ్యాసివ్ లాజిక్తో కొట్టింది. జపాన్, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఒకవేళ ఈ హై టెక్నాలజీ గనక పాకిస్తాన్ చేతికి చిక్కితే వాళ్ళు దాన్ని కేవలం ఇండియా మీద వాడరు. పాకిస్తాన్కి ఒక అలవాటు ఉంది. వాళ్ళ దగ్గర ఏ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. పాకిస్తాన్ ఖచ్చితంగా ఆ టెక్నాలజీని తీసుకెళ్లి మీ బద్ద శత్రువు అయిన నార్త్ కొరియాకి అమ్ముతుంది. ఆ తర్వాత నార్త్ కొరియా వాళ్ళు ఆ వెపన్స్ని ఎవరి మీదకు వాడతారో మీకు బాగా తెలుసు. ఈ ఒక్క లాజిక్తో జపాన్ అఫీషియల్స్కి ఫీజులు ఎగిరిపోయాయి. అవును కదా, పాకిస్తాన్ చేతికి జపాన్ టెక్నాలజీ వెళ్తే కిమ్ జాన్ ఉన్ ఆ టెక్నాలజీని కొని జపాన్ రాజధాని టోక్యో మీద ప్రయోగిస్తాడు. పాకిస్తాన్తో డైరెక్ట్గా జపాన్కి ముప్పు లేకపోయినా నార్త్ కొరియా రూపంలో అది వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. ఇండియా చెప్పిన ఈ పర్ఫెక్ట్ లాజిక్తో ఇప్పుడు జపాన్ 100% అలర్ట్ అయిపోయింది. ఇండియాతో ఏ ప్రాజెక్ట్ చేసినా సరే దాని సీక్రెట్స్ పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని డిసైడ్ అయ్యారు. ఇది ఇండియా ఆడుతున్న జియో పొలిటికల్ మాస్టర్ గేమ్. ఒకప్పుడు మనల్ని లైట్ తీసుకున్న దేశాలే ఇప్పుడు మన టెక్నాలజీ కోసం, మన మ్యాన్ పవర్ కోసం మన దగ్గరకు వస్తున్నాయి. చైనాను ఎదుర్కోవడానికి జపాన్, ఇండియా కలిసి నిర్మిస్తున్న ఈ ఇండో పెసిఫిక్ ఆర్కిటెక్చర్ సక్సెస్ అయితే ఆసియాలో చైనా ఆటలు ఇక సాగవు. వీడియో ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నాను. అమెరికా మీద ఆధారపడకుండా ఇండియా అండ్ జపాన్ కలిసి తమ సొంత ఫైటర్ జెట్స్ ని, మిసైల్స్ ని తయారు చేసుకుంటే అది నిజంగానే భవిష్యత్తులో చైనాని భయపెట్టేంత పవర్ఫుల్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? దీనిపై మీ బ్లడ్ బాయిల్ అయ్యే ఒపీనియన్స్ ని, లాజికల్ ఐడియాలను కింద కామెంట్ సెక్షన్ లో గట్టిగా షేర్ చేయండి. ఎవరి ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళ కామెంట్ని నేను పర్సనల్గా పిన్ చేస్తాను. మీకు ఈ వీడియోలో నా అనాలిసిస్, గ్లోబల్ పాలిటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఈ అన్ఫిల్టర్డ్ స్టైల్ నచ్చితే ప్లీజ్ మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి బర్నింగ్ టాపిక్స్ అండ్ జియో పొలిటిక్స్ని డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. జై హింద్.